వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈరోజు మెయిన్ హెడ్లైన్స్ చూసుకుందాం. అనైతిక పొత్తుల హస్తం, కేసీఆర్ను ఎదుర్కొనేందుకు ఆంధ్ర పార్టీలు ఏకం. బీజేపీ, టీడీపీ, జనసేన, ఎంఐఎంతో కాంగ్రెస్ దోస్తీ. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్కు బాసటగా మైనారిటీలు. వారి ఓట్లను తేల్చేందుకు రంగంలోకి దిగిన ఎంఐఎం. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన తరపున 345 మందికి పోటీ. వారిని వదిలేసి బీజేపీ కోసం పవన్ ఎన్నికల ప్రచారం. మరి ఇది చూసుకున్నట్టయితే ఎన్నికల పోరైతే బాగానే సాగుతుంది. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలకు కాంగ్రెస్కు ఓటేయకపోతే మళ్ళీ డంపింగ్ యార్డు తెస్తా, ఇది ఛాలెంజ్. తర్వాత చూసుకుందాం. ఇంకా ఒక్కడి కోసం నేరగాళ్లకు స్వేచ్ఛ, ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదం ముమ్ముటికి కుట్రే. మొన్న చూసుకున్నట్టయితే నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ కాలిపోవడంతో అక్కడ తెలిసిందే. ఇది చూసుకున్నట్టయితే మొన్న ఫోరెన్సిక్ ల్యాబ్ అయితే నాంపల్లిలో కాలిపోయింది, మనకు తెలిసిందే. ఆ ల్యాబ్ కాలిపోవడం ద్వారా అందులో ఎన్నో సాక్ష్యాలు అయితే ఆ ప్రమాదంలో పోయినాయి. ఆ ప్రమాదంలో ఫోరెన్సిక్ ల్యాబ్లో చూసుకున్నట్టయితే ఓటుకు నోటు కేసులో ఉన్న కొన్ని సాక్ష్యాధారాలు కూడా అందులోనే కాలిపోయినాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్న ఆధారాలు కూడా అందులోనే కాలిపోయినాయి. ఇదంతా కాంగ్రెస్ కుట్రేనని అంటున్నారు కేటీఆర్. ల్యాబ్ ప్రమాదంపై ప్రజలందరికీ అనుమానాలు ఉన్నాయి. ముఖ్యమైన ఆఫీసులో ఒక్కరూ లేకపోవడం ఏంటి? 3 గంటలైనా మంటలార్పని స్థితిలో అగ్నిమాపక శాఖ. సో ఇది మొత్తంగా అయితే ఒక కుట్ర అనే తెలుస్తోంది. యంగ్ ఇండియాతో 1000 కోట్లకు ఎసరు. భారీగా పెరిగిన నిర్మాణ అంచనా వ్యయం. ఒక్కో స్కూల్కు వ్యయం 200 కోట్లకు పెంపు. మరో 5% వరకు ఎక్స్తో టెండర్లు దాఖలు. అంచనాలు పెంచిన సంస్థలకి టెండర్లు ఖరారు. కమిషన్ల కోసమే భారీగా అంచనాల పెంపు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే గురుకుల భోజనంలో ఎలుకల మలం ఇలా ఉంది. మరి గురుకులాల పరిస్థితి అయితే అప్పుడే వచ్చిన తండ్రికి చూపించిన విద్యార్థిని 20 లక్షల ఎకరాల రైతు భరోసా కట్. ఇది ఇంకా పెరిగే అవకాశం. సాగులో ఉన్న భూమికే రైతు భరోసా ఇవ్వాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయం. సో ఇక రైతు భరోసా అయితే ఏదైతే భూమి సాగులో ఉంటుందో దానికి రైతు భరోసా అనేది ఇస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇంకా చూసుకున్నట్టయితే మహబూబాబాద్ జిల్లాతో తొర్రూరులో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారం సభలో పాల్గొన్న అశేష జనవాహిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరి ప్రచారాలు అయితే బాగానే జరుగుతున్నాయి. 2 ఏళ్లలో కాంగ్రెస్ దుకాణం బంద్. కారు టాప్ గేర్, గులాబీ క్యాలెండర్లో జోష్. కాంగ్రెస్ బీజేపీ ప్రచారం బెజారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రచార సభలకు అసలే ఆసక్తి చూపని ప్రజలు. నేటితో ప్రచారానికి తెర. మరి ఈ రోజుల్లో అయితే గురుకులాల్లో ఎంతో నమ్మకంగా పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు. పేరెంట్స్ అయితే అక్కడ ఫుడ్ బాగుంటుందని, అక్కడ స్టడీస్ బాగుంటాయని. కానీ ఈ గురుకులాలు కొన్ని చేయడం వల్ల పేరెంట్స్లో చాలా టెన్షన్ అయితే మొదలైపోతుంది. ఎందుకంటే ఇలాంటి కొన్ని వార్తలు విన్నప్పుడే పేరెంట్స్లో కూడా భయాందోళనకు గురవుతుంటారు. గురుకుల భోజనంలో ఎలుకల మలం. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కేబీవీలో ఘటన. మరి ఇదైతే కామారెడ్డి కేజీబీవీలో అయితే జరిగినట్టు చూసుకుంటున్నాం. మరి తినే అన్నం ఏదైతే ఉంటుందో అందులోనే ఎలుకల మలం అనేది కలుస్తోంది. మరి ఇలాంటి ఆహారం తిన్నప్పుడు పిల్లలు ఎలాంటి అనారోగ్యానికి గురవుతారు? మరి దీని మీద వ్యవస్థ ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తోంది? వాళ్ళ ఆరోగ్యం పట్ల ఎందుకు ఈ మాత్రం కూడా కొంచెం కూడా చర్యలు తీసుకోకుండా ఇంత నెగ్లిజెంట్ ఎందుకు చేస్తుంది అనేది అయితే ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 8 గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత కొరవైంది. ఆదివారం చికెన్ పేరిట వడ్డించిన భోజనంలో ఓ విద్యార్థినికి ఎలుకల మలం రావడంతో కంగుతినాల్సి వచ్చింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో చోటు చేసుకున్నది. ఆదివారం 7వ తరగతి విద్యార్థిని తినే భోజనంలో ఎలుకల మలం వచ్చింది. అప్పుడే కేజీబీవీ వచ్చిన తండ్రికి ప్లేటు చూపించింది. దీంతో విద్యార్థిని తండ్రి వెంటనే విద్యాలయంలో ప్రత్యేక అధికారితో ఫోన్తో మాట్లాడుతుండగా తాను విధుల్లో లేనని సమాధానం ఇచ్చారు. ఉపాధ్యాయులను పిలవగా గేటు తాళం వేయించి లోనికి వెళ్ళిపోయారు. దీంతో విద్యార్థులను తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక గేటు వద్ద ఆందోళనకు దిగారు. ఈ పరిస్థితి ఇలా ఉండగానే మరి అక్కడ అధికారులు కూడా టీచర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ కూడా ఎవ్వరు ఇది బాధ్యత తీసుకొని ఏందని
విచారించలేదు. వాళ్ళ తండ్రి ఫోన్ చేసిన తర్వాత కూడా మేము ఇప్పుడు డ్యూటీలో లేము, మేము ఇప్పుడు ఏం చేయలేమని చెప్పి వాళ్ళని గేట్ దగ్గరే ఆపివేయడం అయితే జరిగింది. అక్కడ డ్యూటీలో ఉన్న టీచర్స్ కూడా ఎలాంటి యాక్షన్ అయితే తీసుకోలేరు. మరి ఇంతటి నిర్లక్ష్యం ఎందుకు ఉంటుంది అంటే సరైన గవర్నమెంట్, సరైన వ్యవస్థ లేకపోవడం వల్లే కదా ఇలాంటి ప్రమాదకరమైన సంఘటన వల్ల ప్రాణాలతో చెలగాటం అయితే ఆడుతున్నారు. సో ఇక్కడ ముఖ్యాంశాలు చూసుకున్నట్టయితే ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు లేవు, రాజీ పడకుండా పోరాటం, వ్యూహాత్మక రంగాల్లో మలేసియాతో బంధాలు, ఇండో పసిఫిక్లో శాంతి సురక్షిత కట్టుబడి ఉన్నాం, మోదీ ఒప్పందం, 11 ఒప్పందాలపై సంతకం, కేంద్రానికి కేసీఆర్ అవినీతి కనిపించలేదా, గాంధీ కుటుంబంపై కేసులు పెట్టిన మోదీ భరాసా నేతలకు ఎందుకు వదిలేశారు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏల్పూరులో బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. సో ఇదైతే నిన్న ప్రచారం అయితే వెళ్ళిండు రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లాలో. కాంగ్రెస్ ఎంఐఎం ఆటల సాగనివ్వం, కరీంనగర్ రోడ్ షోలో మాట్లాడుతున్న మంత్రి బండి సంజయ్, ముస్లింలకు నేను వ్యతిరేకం కాదు, మజ్లిస్లోని శత్రుత్వం, మైనార్టీల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నాం, కరీంనగర్ సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్. ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదం వెనుక సీఎం, ఇక్కడైతే క్లియర్ కట్గా చెప్తున్నాడు కేటీఆర్. ఫోరెన్సిక్ ల్యాబ్ అయితే ఏదైతే ఉందో దాని వెనుక కుట్ర కన్ఫామ్గా కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డిదే అని చెప్తున్నారు. ఓటుకు నోటు కేసులో సాక్ష్యాలు మాయం, భారత కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపణ. మరి కేటీఆర్ అయితే ఇలా ఆరోపిస్తున్నారు. నడిచొచ్చే నజరానా, రాజధాని శివారు పట్టణాల్లో ఇంటింటికి పంపకాలు, ఓటు తనకంటే ప్రమాణాలు తీసుకున్న అభ్యర్థులు, పగలు ప్రచారం కన్నా రాత్రి మంతనాలకే ప్రాధాన్యత. ఇప్పుడైతే ప్రచారాలు ఇలా సాగుతున్నాయి, మరి ఇంకా చూసుకోవచ్చు. ఇప్పుడైతే ఉన్న అప్డేట్స్ ఇవి. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్స్లో మీ ముందు ఉంటాను. చూస్తూనే ఉండండి Time 24x7.